5వ అధ్యాయము 15-16. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన, మమ్మల్ని ప్రేమించి 2026లోనికి నడిపించావు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. ఎంతోమంది నాయన ప్రభా, నాయన తండ్రి ప్రభా 2026 చూడలేకపోయారు ప్రభా. ఇంకా 1-2 రోజులుంటే 2026లోనికి నాయన వచ్చేయచ్చు అనుకున్నటువంటి వారు కూడా నాయన నీ పేరు పొందుతున్నారు. కానీ మా విషయంలో నీ కృప విస్తరింపచేస్తావు. అందుని బట్టి నాయన నీకు వందనాలు, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన, ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. పాత రోత జీవితాలు జీవించకుండా ఇదిగో నాయన ప్రభా, నూతనమైనటువంటి జీవితాలతో, నూతన అభిషేకముతో, నూతన బలముతో మమ్మల్ని మీరు నింపవలసినదిగా నీ సన్నిధిలో, నీ పవిత్ర పాదముల దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాము. మీరు మాకు వాగ్దానం అయితే చేశారు ప్రభా, నూతన హృదయం మీకు ఇస్తాము, నూతన స్వభావం మీకు ఇస్తాము అని చెప్పి అన్నారు. మీరు మాట తప్పదు, కానీ దాన్ని అందుకునేటువంటి వారిగా మేము ఉండాలి. నాయన, నీవైతే ఇవ్వడానికి సమర్థుడవే. ఎందుకంటే ప్రభా, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా నాయన. నీకు వందనాలు. దాన్ని అనుకునేటువంటి, దాన్ని పొందుకునేటువంటి యోగ్యత మాకు ఉండాలి ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. చదవబడ్డ వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడమని, నన్ను మమ్మల్ని ఆత్మలో బలపరచవలసిందిగా మనవి చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవుని యొక్క మహాకృపను బట్టి 2026లో ఈ మొదటి ఆదివారంలోకి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 65వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు? 65వ కీర్తనలో 11వ వచనాన్ని మనం చూస్తే, సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చాలా దయా కిరీటం. సంవత్సరం ఏంటండి? దేవుని యొక్క దయతో ఇవ్వబడిన ఒక కిరీటం అన్నమాట సంవత్సరం అనేది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంవత్సరమును నీ దయా కిరీటము నాకు ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రియులారా, మన జీవితాల్లో మన యొక్క జాడలు అంటే మన అడుగులు, లేక మన క్రియలు, మన జీవిత విధానము సారమును వెదజల్లేటువంటి పరిస్థితుల్లో ఉంటేనే మనము జ్ఞానుల లెక్కలోనికి వస్తాం. ఏ విధమైన సాక్ష్యము మనకు లేదు, ఏ విధమైన సువాసన మన దగ్గర లేదు అంటే మనము అజ్ఞానుల లెక్కలోనికి వస్తాం తప్ప జ్ఞానుల లెక్కలోనికి ఏమాత్రము కూడా రాలేమండి. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నప్పుడు, దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక, ఏంటంటే సమయమును పోనివ్వక. సమయాన్ని ఎవరైనా ఆపగలరండి? సమయం పోనివ్వద్దు అన్నాడు ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి? సమయము ఎవరు కూడా ఆపలేము, కానీ ఆ సమయంలో మనము జ్ఞానము కలిగిన ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం. దేవుని భయము కలిగిన ప్రవర్తించాలి. అది జ్ఞానం.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే సమయాన్ని ఎవరు ఆపలేము. అది క్షణాలుగా, నిమిషాలుగా, మరి గంటలుగా, రోజులుగా వెళ్ళిపోతూనే ఉంటారు. దాన్ని ఎవరు ఆపలేము. కానీ సమయము పోనివ్వక సద్వినియోగం చేసుకోమన్నాడు. అంటే ఉన్న దేవుడు మనకిచ్చిన ఆ సమయాన్ని మనము లోకము కొరకు, సుఖాల కొరకు, సౌఖ్యాల కొరకు, స్వార్థం కొరకు మనం ఉపయోగించుకుంటే మనం అజ్ఞానుల లెక్కలోకి వెళ్తాము. కానీ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమయం మరలా దేవుని కొరకే మనం ఉపయోగించగలిగితే మనము జ్ఞానుల లెక్కలోనికి వస్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోమన్నాడు దేవుడు. దేవుడు మనకు 2026 కూడా ఇచ్చాడు. ఈ 2026 అనేది 2025లో వ్యర్థముగా మనం పోగొట్టుకుంటే, దేవుని కొరకు జీవించకుండా, దేవుని కొరకు భారము లేకుండా, దేవుని బాధ్యతలు లేకుండా మనం గడిపేస్తూ ఉంటే ఈ 2026 అయినా సరే మనం అలాగును కాకుండా ఏం చేయాలంట? సద్వినియోగము చేసుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు. జ్ఞానులు అంటే బాగా చదువుకున్న వారని, మంచి ఉద్యోగం పొందిన వారని కదండి. జ్ఞానులు అంటే చాలా చక్కగా చదవగలిగిన వారు, మంచి ఉద్యోగాన్ని పొందినటువంటి వారు అని లోకస్తులు అనుకుంటారు. బాగా డబ్బు సంపాదిస్తే అబ్బా చాలా జ్ఞానం గలవాడండి, చాలా సంపాదించాడు. మంచి ఇల్లు కట్టుకుంటే చాలా తెలివైన వాడు, చాలా జ్ఞానం గలవాడు, చాలా మంచి ఇల్లు కట్టాడు, పెద్ద ఇల్లు కట్టాడు అని లోకస్తులు అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది జ్ఞానము కాదు. దేవుని దృష్టిలో ఏది జ్ఞానం అనబడుతుంది అనేది కనుక మనం ఆలోచన చేస్తే 28వ అధ్యాయము 28వ వచనం, యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే. అది దేవుని దృష్టిలో జ్ఞానం అంటే ఏంటండి? అమ్మా చెప్పాలి. దేవుని దృష్టిలో జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులే జ్ఞానం అంట. కాబట్టి ఈ సంవత్సరం మనం జ్ఞానంగా నడుచుకోవాలి అంటే ఈ సంవత్సరం మనం ఏం కలిగి ఉండాలి? యెహోవా యందు భయము, భక్తి రెండు కాపాడుకోవాలి. భయము అనేది పాపం లేకుండా చేస్తుంది. భక్తి అనేది ప్రార్థనలు మానకుండా, దేవుని క్రియలు, దేవుని పనులు మనము మానకుండా చేసేదే అది భక్తి. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, మరి సమయమును పోనివ్వకండి, సమయమును పోనివ్వకండి. ఈ రోజున చాలామంది మనం ఏదో ఒక రకమైనటువంటి లోక సంబంధమైనటువంటి రీతిలో మన సమయం అంతా మనం పాడు చేసుకున్నామేమో గత సంవత్సరం. చూడండి, ఆ 6వ అధ్యాయం 6వ వచనం, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పడుకుని ఎందువు, ఎప్పుడు నిద్ర
లేచదవు, ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునిగదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందువు. చూసారా మన యొక్క హృదయ స్థితి ఎలా ఉంది? అజ్ఞానుల వలె మనము లోక సంబంధమైన నిద్రలో లేక శరీర సంబంధమైన నిద్రలో, అర్థమైందండి? లేకపోతే మనసుకు సంబంధించిన నిద్రలో మన కాలాన్ని మనం గడిపేస్తున్నామేమో. శరీర సంబంధమైన నిద్ర అంటే శరీరేచ్ఛలు, లోక సంబంధమైన నిద్ర అంటే లోకాశలు, మరి మనసుకు సంబంధించిన నిద్ర అంటే దేవుని కొరకు ప్రయాసపడలేనటువంటి ఆ జీవితం అన్నమాట. మనసుకు సంబంధించిన నిద్ర అంటే ఎంత టైం ఇచ్చినా కానీ దేవుడు అది సంపాదించుకోవడానికి ఈ విధంగానే తప్ప మరి దేవుని కొరకు ఉపయోగపడనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనము జీవిస్తూ ఉన్నామేమో. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? క్షేమల యొద్దకు వెళ్ళండి. వాటి నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకోవాలంట? జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానం కలిగినటువంటి క్షేమలు అవి ఏం చేస్తాయి? వేసవకాలం వచ్చిందనుకోండి, ఆహారాన్ని ఏం చేస్తాయంట? సమకూర్చుకుంటాయి. రేపు వర్షాకాలం వచ్చిందంటే మనకి పంట ఉండదు, అంటే మనకు ఆహారం దొరకదు. ఈ వేసవ కాలంలోనే కోతలు కోస్తారు, ఈ వేసవ కాలంలోనే కుప్ప నూరుస్తారు, ఈ వేసవ కాలంలోనే మనకు ఆహారం దొరికే సమయం ఇది. ఆ వర్షాకాలం వచ్చిందంటే మనకు ఏమాత్రం కూడా ఆహారము దొరకదు. కాబట్టి ఇప్పుడే మనం ఏం చేయాలి? ఆహారాన్ని సమకూర్చుకోవాలి, సిద్ధపరచుకోవాలని ఆ చీమలు చాలా జ్ఞానం కలిగి ఉంటున్నాయి. అయితే మన జీవితాల్లో మనకు ఏమైనా ఇటువంటి అవగాహన ఉందా? ఇటువంటి ఆలోచన ఉందా? ఆ తర్వాత మనము దేవుడా 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 అంటే దేవుడు దొరకడు, కాబట్టి యెహోవా మనకు దొరికే టైం ఇది అనే ఆలోచన అవగాహన మనకుందా? ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ ధనవంతుడు తండ్రి అయిన అబ్రహామాని ఎంత కేకలు వేస్తున్నాడు, కానీ ఏమన్నా మేలు జరిగిందా? అవకాశం దొరికిందా? అవకాశం ఏమీ కూడా దొరకలేదు. అతను బ్రతికుండగా ప్రార్థన చేయాలి, బ్రతికుండగా కేకలు వేయాలి. కానీ చనిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతగానో కేకలు వేస్తున్నాడు, ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు, ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఏమాత్రం కూడా అవకాశము లేకుండా పోయింది. దొరుకు కాలంలోనే వెతకాలి. యెషయా గ్రంథం 55:6 యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకుడి. చూస్తారండి, మీకు దొరుకు కాలం అనేది ఒకటి ఉంది, అదే మనం బ్రతుకున్న కాలం. ఈ ధర్మంతుడు దొరుకు కాలంలో దేవుడిని వెతకల. ఏమండి, దొరుకు కాలంలో దేవుడిని వెతకలేదు. ఆ తర్వాత ఆ పాతాళంలో యాత్ర పడుతూ అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా అంట. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానుల వలె ఉండాలి. చీమలు చూడండి, వేసవ కాలంలోనే కష్టపడుతున్నాయి, వేసవ కాలంలోనే సమకూర్చుకుంటున్నాయి, వేసవ కాలంలోనే సంపాదించుకుంటున్నాయి, అనగా దొరికే కాలంలోనే అవి ఎంతగానో ప్రయాసపడుతున్నాయి. ఈ పూట గడిచిపోయింది కదా, నిద్రపోదాం అని అనుకుంటున్నా. ఆ మరుసటి రోజుకి, తర్వాత రోజుకి వర్షాకాలం రాబోతుంది, శీతాకాలం రాబోతుంది. కాబట్టి మరి నేను దానిని సమకూర్చుకోవాలి అని చీమలు ఎంతో జ్ఞానముగా ఉన్నాయి. ప్రియులను గమనించండి, మరి మనుషులమైనటువంటి మనము జ్ఞానము కలిగి ఉంటున్నామా?
అజ్ఞానముగా ఉంటున్నామా అనేది మనము ఎవరు మట్టుకు వారిమే ఏం చేయాలంటే ఆలోచన చేసుకోవాలి. జెఫన్యా 2:1 చదవండి. పరిశుద్ధ గ్రంథము నుండి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించిపో, ఇది నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే. చూసారా? వస్తున్నారా దేవుని సన్నిధికి? వెతుకుతున్నారా దేవుని సన్నిధిని? దొరికే కాలంలో ఒకనొక టైం వస్తుంది. ఆ టైము విధి నిర్ణయం కాకమునిపే అన్నాడు కదా. ప్రియులారా, నీకంటూ ఒక రోజు నిర్ణయించాడు దేవుడు. ఆ దినం ఎప్పుడో నీకు తెలియదు. ఆ దినం రాకముందే మనము దేవుని సన్నిధిని జ్ఞానముగా వెతకాలి. ఈ ప్రియులారా, 2026లో దేవుడు మనకిచ్చిన రోజులు ఎన్నో మనకు తెలియదు. ఈ సంవత్సరం అంతా మనం అందరం క్షేమంగా ఉంటామని గ్యారంటీ ఎవరికి లేదండి. మధ్యలో ఎవరు రాలిపోతారో తెలియదు, దేవుడు ఎవరికి పిలిపిస్తాడో తెలియదు. అసలు ఏమాత్రం ఊహించలేమండి. దానికి వయసుతో ఏమాత్రం నిమిత్తము లేదు. కనుక మనమేం చేయాలంటే ఈ ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజే మనది, రేపు మనది కాదు అనుకోవాలి. అందరూ కూడా ఏమనుకోవాలండి? ఈ రోజే మనది, రేపు మనది కాదు. రేపు అనే దానికి ఏం లేదంటండి, రూపం లేదు. ఈరోజే మనం చూస్తాం, రేపు అనే దాన్ని దానికి ఒక రూపం లేదు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి జ్ఞానముగా ఉందాము, జ్ఞానుల వలె ఉందాము. ఇక్కడ అంటున్నాడు, సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. చూడండి, జ్ఞానులు అనేది ఏంటంటే, జ్ఞానుల లక్షణం ఏంటి? బైబిల్ గ్రంథంలో మనకి క్రీస్తు పుట్టుకలో మనకు జ్ఞానులు కనిపిస్తూ ఉంటారు. ఆ జ్ఞానుల గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయములో కనుక మనము చూస్తే 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఇక్కడ 2 మాటలు కనిపిస్తున్నాయి. 1 ఆయన నక్షత్రమును చూచి, 2 ఆయనను పూజింప వచ్చింది. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 మాటలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది జ్ఞానుల యొక్క లక్షణం. జ్ఞానులకు ఉండే అనుభవాలు ఇవి. జ్ఞానులు అనే వారు ఏం చేస్తారంటే, వారు పరిశీలన చేస్తారు. చూడండి, ఏంటి, ఏదో వింతగా ఒక నక్షత్రం వచ్చింది, ఏదో ప్రత్యేకత కనబడుతూ ఉన్నది, ఇది ఏమై ఉంటుంది, దీని పరిస్థితులు ఏమిటి, ఈ నక్షత్రం యొక్క విధానం ఏమిటి అనేది అంతా కూడా వారు ఏం చేస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. అది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు అర్థం చేసుకుంటూ జ్ఞానం, పరిస్థితులు అవగాహన చేసుకోవటం జ్ఞానం. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే విశ్వాసులుగా మనం ఉండాలి. అది జ్ఞానం. ఇంకా ఇంతేనే నా జీవితం, యథా రాజా తథా ప్రజ అనేది కాకుండా, ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిస్థితులను, స్థితిగతులను మనం అవగాహన చేసుకోవాలి. ఇదిగో రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి.
అపాయాలు, ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి సూచనలు, ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. అంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది అనేటువంటి అవగాహన అనేది మనకు లేకుండా మనం రోజులు గడిపేస్తూ ఉంటే మనం అజ్ఞానుల లెక్కలో ఉంటాం తప్ప జ్ఞానుల లెక్కలోనికి రామని. పరిశీలన, అవగాహన, ఆలోచన అనేది జ్ఞానులు కలిగి ఉంటారు. మనకేమైనా మన హృదయంలో ఈ ఆత్మ సంబంధమైన పరిశీలన, అవగాహన, ఆలోచన అనేది మన జీవితాల్లో మనము కలిగి ఉన్నామా లేదా అని ఎవరి మట్టుకు వారమే ఏం చేయాలండి? ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. పరిశీలన జ్ఞానులు ఏం కలిగి ఉన్నారు? చూచి, నక్షత్రమును చూచి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిశీలన చేస్తున్నారు, అర్థం చేసుకున్నారు. ఇది మామూలుది కాదు, ఇదేదో ప్రత్యేకమైన నక్షత్రం. అలాగే ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన చుట్టూ ఉండే వాతావరణం ఎలాగుంది, మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం ఎలాగుంది, పరిస్థితులు ఏం జరుగుతున్నాయి, వాక్యం ఏం చెబుతుంది అనేటువంటి ఒక అవగాహన మన జీవితంలో మనము కలిగి ఉండాలి. కలిగి ఒకరితో ఒకరము, భార్య భర్త కానీ, భర్త భార్య కానీ, పిల్లలతో కానీ, లేకపోతే సంఘంలో ఒకరితో ఒకరు కానీ మనము ఇవన్నీ కూడా మరి మాట్లాడుకుంటూ ఉండాలట. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా. చూడండి, 2025లో మనం ఎన్నో సార్లు ప్రార్థన ఒకవేళ మానేస్తున్న వారిగా ఉండొచ్చు. కానీ ఈ 2026లో సమాజముగా కూడుట మానకూడదు అనేటువంటి ఒక జ్ఞానపు ఆలోచనతో మనము నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. చదవండి, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. చూడండి, కొందరు ఏం చేస్తున్నారంట? మానుకుంటారు. శుక్రవారం వచ్చి ప్రార్థన తెలుసు, కానీ అందరూ వస్తారండి? అమ్మా చెప్పండి, సమాధానం చెప్పండి. అందరూ వస్తారా? ఈరోజు శుక్రవారం మందిరంలో ఉపవాస ప్రార్థన అని అందరికీ తెలుసు. తెలీదా అంటే అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తారు? కొంతమంది మానుకుంటారంట. మానుకుంటారు. ఏమి వెళ్దాం, నీరసంగా ఉంది, పనులు ఉన్నాయి, ఎల్లు మాత్రం ఏం ఉపయోగం అనేటువంటి రీతిలో అనేక మంది ఉంటారట. ఇక్కడ అంటున్నాడు, అలాగ మనం ఉండొద్దట. అది జ్ఞానం కలిగిన వారు చేసే పని కాదు, అది అజ్ఞానులు చేసే పని తప్ప జ్ఞానం కలిగిన వారు చేసే పని కాదంటున్నాడు అక్కడ. చదవండి, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. అది చూచి, ఇందాక నక్షత్రాన్ని చూశాను, ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఆ దినము సమీపిస్తుంది అనే విషయం మనం చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మనం పరిశీలించాలి, చూడాలి, గమనించాలి. ఏం గమనించాలి? దేవుని రాకడ. ఎవరు మాట్లాడతారు? దేవుని రాకడ సమీపిస్తుంది, ఆ దినము సమీపిస్తుంది. ఇందాక మనం జపన్యాలో చదువుకున్నాం, విధి నిర్ణయము కాకమునిపే, దేవుని ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. అది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే అపాయం ఉంది అని ఎవరైతే ఆలోచన కలిగి అపాయానికి దూరంగా తొలుగుతారో అది జ్ఞానం. అలా వెళితే అపాయం ఉంది అని ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఎవరు ఆగిపోతారో వాళ్ళు జ్ఞానం కలవాలి. ఆ అపాయం ఏముంటుందిలే అని మూర్ఖంగా, అజ్ఞానంగా మనం ముందుకెళ్ళిపోయామనుకోండి, అది జ్ఞానం అవుతుంది. కనుక ఇక్కడ నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినము సమీపించడం మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. చూసారండి, ఒక ఆదివారమే ఆరాధనకు వచ్చి అలవాటు ఉందనుకోండి,
వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇంకో రోజు కూడా వెళితే మందిరానికి బాగుంటుందేమో అనుకోవాలి. ఒక ఆదివారం శుక్రవారం 2 రోజులు వచ్చే అలవాటు ఉందనుకోండి, వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎక్కడైనా ప్రార్థనకి ఈ సంవత్సరంలో నేను ఎక్కువగా కూటాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. అదే అంటున్నాడు, ఆ దినము సమీపించుట మీరు చూచుకొని మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు గురుకొనుకోవాలని ఆలోచిస్తున్నాం. ఈ జ్ఞానులు ఒకరినొకరు అనుకున్నారు, అదేదో నక్షత్రం లేచింది, అదేదో చూద్దాం, దాని దగ్గరికి వెళ్దాం అని ఒకరికి ఒకరు ఆ ముగ్గురు కూడా మరి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు మన ఇంటిలో భార్యాభర్తల పిల్లలుగా ఉన్నటువంటి వారు ఒకరితో ఒకరు దేవుని విషయాలు ఏమైనా చెప్పుకున్నారా? భార్యాభర్తలు కూర్చుని దేవుని సంగతులు ఏమైనా మాట్లాడుకున్నారా? మన గృహాల్లో పిల్లలు కూర్చోబెట్టి దేవుని సంగతులు ఏమైనా మాట్లాడుతున్నారా? అది జ్ఞానం. గత సంవత్సరాల్లో చేయలేదేమో, ఈ సంవత్సరాల్లో చేయండి. మీ ఇంటి పిల్లలతో కూర్చుని దేవుని సంగతులు మాట్లాడుకోండి, దేవుని విషయాలు మాట్లాడి వాక్యం తర్జన చేయండి, వాక్యాన్ని పరిశీలన చేయండి. అది జ్ఞానం లెక్కలోకి వస్తారు మీరు. అంతేగాని మరి దేవుని సంగతులు ఏమీ కూడా కుటుంబ పరంగా మనము ఆలోచించకుండా ఉంటే అది జ్ఞానం ఎలాగవుతుంది? కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గమనించండి, జ్ఞానులు అంటే వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళు పరిశీలన చేస్తారు, పరిస్థితులు అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారా? ఎంతో మందిని దేవుని బిడ్డలు చెప్పేస్తున్నారు అంటే ప్రవచనాలు నెరవేరుతున్నాయి, రాకడ దగ్గర అవుతుంది అనేటువంటి జ్ఞానం మనకు వచ్చిందా? మన సమయం సద్వినియోగం చేసుకోవాలి, సిద్ధపడుకోవాలి. నేను అనాలోచనగా ఉండకూడదు, దేవుని రాకడ దగ్గరైపోతుంది అని మనము అనుకుంటున్నామా? మన కుటుంబం అనుకుంటుందా? అలాంటి జ్ఞానం మన జీవితాల్లో మనము కలిగి ఉన్నామా లేదా అనేది ఎవరి మట్టుకు వారమే నేను చేయాలని పరిశీలన చేసుకోవాలి. ఒకటి నక్షత్రాన్ని చూసి, రెండవది ఆయన పూజింప వచ్చి ప్రియుల రావడం అనేది మరి ఎంత కష్టమండి. ఈ రోజుల్లో ప్రయాణ సదుపాయాలు ఉన్నాయి, ఆ రోజుల్లో ప్రయాణ సదుపాయాలు ఏమీ కూడా లేవండి. మరి ఒంటెల మీద ప్రయాణం చేసేవారు, గాడిదల మీద ప్రయాణం చేసేవారు ఆ రోజుల్లో. ప్రియులరా, మరి వీరు గమనించినట్లయితే మరి వచ్చారు అంటే వారు ఎంతగానో మరి ప్రయాసపడ్డారు అని. ఈ రోజున మనం జ్ఞానం కలిగిన వాళ్ళముగా ఉండాలి అంటే దేవుని కొరకు మనము ఎంతగానో ప్రయాసపడితే జ్ఞానము గల వాళ్ళము. దేవుని కొరకు మనం ప్రయాస పడకుండా ఉంటే మనలో ఏమి లేనట్టండి? జ్ఞానము లేనట్టు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి, ఆరోగ్యం మనకి ఇచ్చిన ప్రాణాన్ని బట్టి, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి మనము ఎంతో కొంత దేవుని కొరకు మన అడుగులు పడాలి. దేవుని కొరకు మన శ్రమ, మన శరీరము నలగటం అనేది ఉండాలి. అలాగున ఎవరు జీవిస్తారో వాళ్ళు జ్ఞానుల లెక్కలోకి వస్తారు. దేవుని కొరకు ఏమీ ప్రయాసపడకుండా, దేవుని కొరకు ఏ మాత్రము కూడా కష్టపడకుండా మనము గనక ఉంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞానుల లెక్కలోనికి రాకపోవచ్చు. దేవుని కొరకు ఏమీ కూడా చేయని వ్యక్తిని దేవుడు మహాజ్ఞాని అన్నాడా? ఏమన్నాడు? వెర్రివాడా. ఏమన్నాడు? చదవడం మాట లోకస్వార్థం. అతడు ఇల్లు గాడి పెద్దలు చేయదని కొట్లు విప్పించి దాన్ని పెద్దవి చేశాడు. ఎంతగానో విస్తారంగా పంట సమకూర్చాడు. అయితే లోకమంతా కూడా అతనే చాలా తెలివైనడు, చాలా జ్ఞానం గలవాడు అన్నారు. కానీ ప్రభు ఏమన్నాడంటే వెర్రివాడు అన్నాడు. లోకస్వార్థ 12:20. అయితే దేవుడు
వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని. చూడండి, ఇక్కడ జ్ఞానము అంటే దేవుని కొరకు బ్రతకటే అది జ్ఞానం అవుతుంది తప్ప దేవుని ప్రక్కనెట్టేసి మనం ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన, ఆస్తి అంతస్తులు సంపాదించిన అది ఫూలిష్నెస్ అంటాడు. ఫూల్ అంటాడు, జ్ఞానం అనట్లేదు. కాబట్టి మన జీవితాలు ప్రయాస, దేవుని కొరకు మన శరీరాలు ప్రయాసపడలేదు. జ్ఞానులు ఏం చేశారు? నక్షత్రాన్ని చూశారు, వారు యేసు ప్రభువును ఆరాధించడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మన జీవితాల్లో ఒకటి మనం పరిస్థితులు అర్థం చేసుకోవాలి, రెండోది దేవుడి కొరకు ప్రయాసపడేవారుగా మనం ఉంటే మనం సమయాన్ని సద్వినియోగము చేసుకున్నట్టే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ఒకటి మాత్రం నిజమండి, మన ఎవ్వరము కూడా ఈ లోకంలో స్థిరంగా ఉంటామంటారా? ఎవ్వరు ఉండరు. ఏదో ఒక రోజున అందరూ వెళ్ళిపోవలసింది. ఆ రోజు ఏదో తెలియదు. మతానికి భూమిని మాత్రం విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాల్సింది. ఈ విషయం లోతుగా గ్రహించాలి, అది జ్ఞానం అంటే. అందుకనే మోషే గారు ఏమి ప్రార్థన చేశాడు? చదవండి, 91 కీర్తన 12 వచ్చిన 91 కీర్తన 12 వచ్చిన మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు నేర్పుము. అబ్బా, ఏం ప్రార్థన అండి? 91 కీర్తన 12 వచ్చిన ఏం ప్రార్థన చేశాడమ్మా? యెహోవా మా దినములు లెక్కించడం మాకు నేర్పుము. యెహోవా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించడం మాకు నేర్పుము. లెక్కలేసుకోవాలి మనం. ఒక రోజు గడిచిపోతుందంటే దేనికి దగ్గర అవుతున్నాం? మరణానికి దగ్గర అవుతున్నాం. అది లెక్కేసుకోవాలి మనం. లెక్కేసుకుంటే నిజంగా దేవుని సన్నిధి ఎవరైనా మారగలరండి? అలా లెక్కలేసుకుని జ్ఞానం కనుక మనకుంటే ఉన్న సమయం సద్వినియోగం చేసుకుంటాం. రోజులు తరిగిపోతున్నాయి అయ్యో అనేటువంటి ఆలోచన మనకు రావాలి. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మరి ఆ విధంగా అవగాహన కలిగి ఉన్నామా? ఇలాంటి గ్రహింపు మనం కలిగి ఉన్నామా? మోషేకున్న జ్ఞానం, మోషేకున్న అవగాహన మనకుందా? జ్ఞానులు అంటే పరిస్థితులు, స్థితిగతులు గ్రహించేవారు, పరిస్థితులు, స్థితిగతులు అవగాహన చేసుకునే వారిని ఏమంటాం మనం? జ్ఞానులు అంటాం. దావీదు మహారాజు ఏమంటాడు? చదవండి, 39వ కీర్తన పరిశుద్ధ గ్రంథం నుండి 39వ కీర్తన 4వ వచనం. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నువ్వు బెత్తెడంతగా చేసి ఉన్నావు. ఈ సన్నిధిని నా ఆయుష్కాలము లేనంటే ఉన్నది. బెత్తంటే ఎంతమ్మా? బెత్తడంటే ఎంతేనా? ఆమె ఎలా చూడండి అందరూ. బెత్తడంటే ఇదేనా? ఇంతేనట మన జీవితం. ఏమన్నాడు? నా దినముల పరిమాణము నీవు బెత్తేడంతా. చూసాడు, ఇంతేనట మన జీవితం అంతా కలిపితే ఏముందండి? ఇంతే. ఇది చెప్పండి, 4 ఇది బాల్యం, ఇది యవ్వనం, ఇది నడిప్రాయం, ఇది బాల్యం, ఇది యవ్వనం, ఇది నడిప్రాయం, ఇది వృద్ధాప్యం. అంతే, బెత్తెడంతా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా విషయాన్ని గ్రహించాలి.
ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకుంటే మన సమయం వ్యర్థం చేసుకో. ఈ రోజున ఇది మర్చిపోయి ఇంకా నాకు చాలా బలం ఉంది, నాకు చాలా వయసు ఉంది, నేను ఇంకేదో ఈ లోకాన్ని అనుభవించాలి అని మనం అనుకుంటున్నామంటే మనకేమి లేదనమాట, సరైన అవగాహన లేదు. అవగాహన ఉంటేనే జ్ఞానుడు, అవగాహన లేకపోతే అజ్ఞానులమే తప్ప జ్ఞానులము కాదు. కాబట్టి ఇలాంటి అవగాహన చేసుకుని దేవుని కొరకు ప్రయాసపడాలి, అప్పుడు మనం జ్ఞానులం అవుతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇలాంటి అవగాహనతో మన సమయం, మన యొక్క బలము మనం ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు జీవించాలి. అందుకని పౌలు గారు ఆయన ఏమి నిర్ణయించుకున్నారు? చదవండి. పౌలు గారు ఏమి నిర్ణయించుకున్నారు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు, 2 కొరింథీ 5:15. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము వృద్ధి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు వృద్ధి పొందిరని నిశ్చయించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక మన కొరకు కాక దేవుని కొరకు బ్రతికే వాళ్ళగా ఉంటే మనం జ్ఞానులము. మనము కేవలము మన కొరకే మనం బ్రతుకుతూ ఉంటే మనము అజ్ఞానులము. అర్థం చేసుకో. ఈ 2026 అయినా దేవుని కొరకు బ్రతుకుదాం. ఈ 2026 అయినా ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడదాం. ఈ 2026 అయినా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. చాలా చీకటిగా లేచి ప్రార్థన చేసేటువంటి వారుగా మనం ఉంటాం. 7 అయినా 8 అయినా ఇంకా మనము మంచాల మీద దొర్లే వారిగా ఉండకూడదు. ఇంకా లోకం, పాపము, సంపాదన, శరీరేచ్ఛలు అనుకుంటూ ఉండకూడదు. అదే అంటున్నాడు, సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞానులు అనే కాక. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు జ్ఞానులు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారికి దేవుడు పెట్టే పేరు ఏంటండి? అజ్ఞానులని దేవుడే పేరు పెడతాడు. కనుక నువ్వు ఈ 2 పేర్లో ఏ పేరు కలిగి ఉన్నావు? అజ్ఞానిగా దేవుడికి ఉన్నావా, లేకపోతే జ్ఞానిగా ఉన్నావా? దేవుడి దృష్టిలో ఒక మనుషుల దృష్టిలో నువ్వు జ్ఞానిగా ఉండొచ్చు. నేను మనుషుల దృష్టిలో అడగట్లా. దేవుని దృష్టిలో నీవు జ్ఞానిగా ఉన్నావా, అజ్ఞానిగా ఉన్నావా అని చాలా జాగ్రత్తగా మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గ్రహించుకుందాం, అర్థం చేసుకుందాం. జ్ఞానులు అంటే వారు ఎవరు జ్ఞానులు అవుతారండి? చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం చెప్పుకున్నాం కదా. ఆ 2వ అధ్యాయంలో మనం చదివితే 10వ వచనం. సాగిలపడి అనే మాట గమనించు. సాగిలపడే అనుభవం ఉండాలి, అప్పుడే మనం జ్ఞానులను అనిపించుకోవాలి. చాలాసార్లు మనం ఈ తగ్గించుకునేటువంటి ఆత్మ మనలో ఉండదు. తగ్గించుకునే ఆత్మ ఉన్నవాళ్ళే జ్ఞానులండి. నా మాటే పైన ఉండాలి, నేనే కనబడాలి అనేటువంటి వారు తెలివి తక్కువ. ఎందుకంటే తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడనే జ్ఞానం వాళ్ళకి లేదు. కాబట్టి ఇక్కడ జ్ఞానులు వారు ఏం చేస్తారంటండి? సాగిలపడి అనే మాట మనం చూస్తాం. సాగిలపడటం అంటే మనిషి మాత్రం కూడా ఇక తాను నిలబడటానికి, తను కనబడటానికి ప్రయత్నం చేయకుండా
దేవుని ఎదుట మరి ఎంతగానో తగ్గించుకోవడం అన్నమాట, సాగిలపడటం అంటే. కనుక మన జీవితాల్లో సాగిలపడి జ్ఞానము గలవారుగా ఈ సంవత్సరం మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. సాగిలపడే జ్ఞానం మనందరూ ఉన్నారు అంటే మనము తగ్గించుకోవాలి. ఏమాత్రం కూడా మనం చూపించుకోకూడదు, మనం హెచ్చించుకోకూడదు. అది నిజమైన జ్ఞానం. అలాగున మరి జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ 2వ వచనం నుంచి మనం చూస్తే, ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరైన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తత్తయిను మారు పేరు గల డెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు. అసలు ఎందుకు చదివించారంటారు ఈ పేరు లిస్టు? ఎవరన్నా ఊహించారా, ఆలోచించారా? అసలు నేను చెప్పే వాక్యానికి ఈ వచనానికి సంబంధం లేదు కదా. అయితే ఎందుకు వచ్చింది ఇక్కడ మధ్యలో? ఎవరన్నా చెప్తారా? నేను చెప్పే వాక్యానికి దీనికి సంబంధం ఉందా? సంబంధం లేదు. మరి ఎందుకు వచ్చింది? లేదని గట్టిగా చెప్పు. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పనా? ప్రియులరా, ఇది ఎవరు రాశారు? ఇవన్నీ ఎవరు రాశారు? మత్తయి రాశారు. ఎవరు రాశారండి? మత్తయి గారు రాశారు. కానీ మత్తయి గారు అందరి గురించి రాస్తూ తన గురించి రాసుకునేటప్పటికి ఆయన ఏమన్నాడు? సుంకరి అయిన మత్తయి. దేవునికి స్తోత్రం. అంటే తను ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఏమండి? సుంకరి అంటే తృణీకరించబడిన వారని, ఎన్నిక లేని వారని అర్థం. సుంకరి అంటే ఎవరు గౌరవించరు. కానీ ఇక్కడ ఆ శిష్యుల లిస్టు రాస్తూ ఆయన తన గురించి రాసుకునేటప్పుడు మరి అపోస్తలుడైన మత్తయి, లేక యేసు ప్రభు శిష్యుడైన మత్తయి అనేటువంటి మాటలు పెట్టకుండా అతను ఏమన్నాడు? సుంకరి అయిన మత్తయి. అంటే ఎప్పుడు కూడా మనం తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి అని మత్తయి గారు మనకు నేర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అలాంటి జ్ఞానం మనందరికీ దేవుడు అనుగ్రహించిన కాక మనం తగ్గించుకునేటువంటి వారిగా ఉండాలి. మనము తగ్గించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. కనుక ప్రియులు గమనించండి. ఇంకా జ్ఞానుల గురించి మనము తెలుసుకుంటే అక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో సాగిలపడి ఆయనను పూజించి, చదవండి, తమ పెట్టెలు విప్పి, చాలు పెట్టెలు విప్పటం అనే అనుభవం కావాలి. పెట్టెలు విప్పటం అనే అనుభవం కావాలి. ప్రియులరా, చాలా మంది మన జీవితాల్లో మనము దేవుడి దగ్గరికి వస్తాం, దేవుని ఆరాధన చేస్తాం, కానీ ఈ పెట్టెలు విప్పటం అనేటువంటి పరిస్థితి ఉండదండి. అదే తెలుగుతో కూడా, అదే అజ్ఞానం. ప్రియుల, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత హృదయం తెరవబడిపోవాలి. పెట్టెలు విప్పడం అంటే అర్థం ఏంటంటే హృదయము తెరవబడాలి. తెరవబడిన హృదయంతో భక్తి చేయాలి తప్ప ఎక్కడ ముసుగు అక్కడ ఉంచుకుని, ఎక్కడ చెడు అక్కడ ఉంచుకుని, ఎక్కడ పాపం అక్కడ ఉంచుకుని మనం భక్తి చేస్తే అది అజ్ఞానుల లెక్కలోకి వస్తాం తప్ప జ్ఞానుల లెక్కలోనికి ఏమాత్రం కూడా రామండి. జ్ఞానుల లెక్కలోనికి మనం రావాలి అంటే మన పెట్టెలు ఏమవ్వాలి? విప్పబడాలి. చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో 14వ వచనంలో లూదియా అనే స్త్రీకి మనకు కనిపిస్తూ ఉన్నారు. 16-14. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ విరుచుండెను. అమ్ము తుయిదైన పట్టణస్థురాలు, ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక, ఆ మాట గమనించాను, ప్రభువు ఆమె హృదయము తెరిచెను కనుక
గమనించండి, తెరవబడిన హృదయంతో మనము ఆరాధన చేయాలి, భక్తి చేయాలి. ఈ యొక్క స్త్రీ ఎప్పటి నుంచో భక్తి చేస్తుంది, కానీ మరి ఏ రోజైతే పౌలు గారు వెళ్ళారో ఆ రోజున మాత్రమే ఆమె హృదయము తెరవబడింది. మనం కూడా చాలా సంవత్సరాల నుంచి భక్తి చేస్తాం, కానీ మన హృదయం తెరవబడిందా? తెరవబడితేనే జ్ఞానులము. హృదయము తెరవబడకుండా ప్రియులగా మనము చేసేటువంటి భక్తి అంతా కూడా అజ్ఞానము లెక్కలోకి వచ్చేస్తుంది. దానికి ఫలితం ఏమీ కూడా ఉండదు. కాబట్టి మన హృదయాలు ఏమవ్వాలి? తెరవబడాలి. తెరవబడినటువంటి హృదయాలు కలిగి మనము మరి భక్తి చేసేవారిగా ఉండాలి అని ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. జ్ఞానులు పెట్టెలు తెరిచారు, అలాగా మన పెట్టెలు మనం తెరవాలి. మన హృదయాలు మనము తెరవాలి, తెరిచి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత బంగారము, సాంబ్రాణి, గోళమును కానుకలుగా. కాబట్టి జ్ఞానులు ఎవరంటే ఎవరైతే సమర్పించుకుంటారో వాళ్ళే జ్ఞానులండి. మన జీవితంలో సమర్పణ లేదు అంటే మనం జ్ఞానుల లెక్కలోనికి రామండి. సమర్పించుకోవాలి. ఈ సంవత్సరమైనా సమర్పించుకోవాలి. ఏం సమర్పించాలి? సమయాన్ని సమర్పించాలి. ప్రియుల, మన సమయం, ప్రభా ఈ సమయం 24 గంటలు నాకు ఇచ్చావు, ఈ సమయం మరలా 1 గంట 2 గంటలో నేను నీకే సమర్పిస్తున్నాను అనగలిగిన వాళ్ళే దేవుని దృష్టిలో జ్ఞానులు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరమైనా సమర్పించుకుంటావా? ఇంకా మనం తొలి వారంలో ఉన్నాం. ఒకవేళ ఎంతవరకు ఏమీ అనుకోలేదేమో, ఈ రోజైనా నువ్వు అనుకో, ప్రభా ఇదిగో రోజుకి 2 గంటలు, 1 గంట, లేకపోతే 1 అరగంట, ఇదిగో నేను ఖచ్చితంగా నీకు సమర్పించుకుంటున్నాను. ఆ టైం నేను వాడుకోను. ఎట్టి పరిస్థితుల్లో ఆ టైం నా సుఖం కొరకు కానీ, నా నిద్ర కొరకు కానీ, నా సంపాదన కొరకు కానీ, నా ఆరోగ్యం కొరకు కానీ నేను వాడుకోను ప్రభా. ఆ టైం నీదే అని ఎప్పుడైతే మనము దేవునికి సమర్పించుకోగలుగుతామో అప్పుడు దేవుడు మనలను జ్ఞానులుగా చూస్తాడు. సమయం దేవునికి ఇవ్వలేదు ధనవంతుడికి దేవుడు పెట్టిన పేరు వెర్రివాడ అని అన్నాడు. అక్కడ సమయం దేవునికి ఇవ్వలేదు అంటాడు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పేసి తన సమయం అంతా తినటానికి, త్రాగటానికి, సుఖానికి ఇచ్చాడు. ఈ రోజున ఈ సంవత్సరం మరి మనం గమనించాలి. ఈ సంవత్సరం మనము తినటానికి, తాగటానికి, సుఖపడటానికి మరి ఎక్కువ సమయం కాకుండా, లేకపోతే మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి కొంత సమయం ఆ సుఖానికి, ఆ సౌఖ్యానికి, ఆ తినటానికి కాకుండా కేవలము ఈ టైం దేవునికి అనేది ఎవరైనా మనలో సమర్పించుకుంటే అప్పుడు మనము ఏ లెక్కలోకి వస్తామండి? జ్ఞానుల లెక్క వరకు మనము రాగాలి. సమయం సమర్పించాలి. మన శరీరాన్ని, మన దేహాన్ని ఆయనకి ఏం చేయాలి? సమర్పించాలి. ప్రభా ఈ దేహం ఈ టైంలో ఇంకా ఏ పని చేయదు, నీ ధ్యాసలోనే, నీ సహవాసంలోనే, నీ సన్నిధిలోనే అనేటువంటి ఆ యొక్క సమర్పణ మన జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా జ్ఞానులు సమర్పించిరి అనే మాట మనము చూస్తున్నాం. కనుక మనము కూడా దేవుని దృష్టిలో జ్ఞానులుగా ఉండాలంటే మన అందరిలోకి ఏమి రావాలమ్మా? చెప్పండి, ఏమి రావాలి? సమర్పణ రావాలి. సమర్పణ అనేది లేకపోతే, అసలు సమర్పణ అనేది లేకుండా భక్తి ఎలా చేస్తామంటే, ఈ రోజున కరెక్ట్ అయిన భక్తి మనం చేయలేకపోవడం కారణం ఏంటంటే మనం ఏమీ సమర్పించుకోం. అంటే మనం ఏమీ తీర్మానం చేసుకోం, మనం ఏమీ నిర్ణయాలు చేసుకోం. ఏ నిర్ణయం చేసుకోకుండా, ఏ తీర్మానం చేసుకోకుండా ఆ భక్తి కరెక్ట్ ఎలాగవుతుంది? కనుక
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడైనా ఈ రోజైనా మనం ఏం చేయాలి? దేవునికి మనము సమర్పించుకోవాలి. అందుకే నేను ప్రసంగి చదవండి 12వ అధ్యాయం మొదలు వచ్చు. ప్రసంగి 12:1. దుర్దినములు రాకమునిపే చూడండి, ఏ దినాలు వస్తాయంట? అది జ్ఞానంగా మనం ఆలోచించాలి. రోజులైంది, ఎప్పుడు ఇలాగే ఉండవు. ఇప్పుడున్న అందంగా, ఇప్పుడున్న బలంగా ఎప్పుడు ఉండవు. ఒక రోజు నీ తల తెల్లగైపోద్ది, ఒక రోజున నీ పళ్ళు ఊడిపోతాయి, ఒక రోజున నీ కళ్ళు కనబడవు. అదే అంటున్నాడు. ఏమన్నాడు? దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకమునిపే. చూసారండి, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలుతున్న తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కానీ ఇప్పుడు నేను 50 లేకపోతే 30 40 వచ్చేసి ఆల్రెడీ. ఇప్పుడైనా నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే దేవుడు అన్నాడు, సిగ్గుమాలిన జనులారా, సమయము పొట్టు వలె గతించిపో. విధి నిర్ణయం కాకమునిపై, ఉగ్రత అనేది మీకు రాకమునిపై మీరు కూడి రండి అని చెప్పి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మనకు ఈ యొక్క 2026 ప్రారంభంలోనే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, ఒక మంచి సమర్పణ చేసుకోవాలి. దేవుని విషయాల్లో నేను ఇలా ఉండాలి, దేవుని విషయాల్లో నేను అజాగ్రత్తగా ఉండకూడదు, అనాలోచనగా ఉండకూడదు. యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తులవుతాడు. దేవుని కార్యాలు ఏం చేయకూడదండి? అశ్రద్ధగా చేయకూడదు. ఎక్కడుందన్నమాట? అది వెరీ గుడ్. ఇర్మియా 48 చదవండి. 10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునగాక, రక్తము వాడ్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రస్తుడగునగాక. రెండవ మాట మాకు పూర్తిగా వర్తిస్తుంది. మొదటి మాట మీకు వర్తిస్తుంది. మొదటి మాట ఏంటండి? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడుగా. ఈ మాట మీకు మాకు వర్తిస్తుంది. కానీ రెండో మాట మాత్రం మాకే వర్తిస్తుంది కేవలం. రెండో మాట ఏంటండి? రక్తము వాడ్చకుండా ఖడ్గం దూయటువంటి వాక్యం చెప్పడం. ఖడ్గం దూయటువంటి ఏంటండి? వాక్యం చెప్పడం. దానికి ముందు ఏమవ్వాలంట? రక్తం వాడ్చాలంటే మోకాళ్ళ అనుభవం ఉండాలి. మోకాళ్ళ అనుభవం లేకుండా వాక్యం చెప్పే పరిస్థితులు అది ఎవరికి కూడా మంచిది కాదని ఆ మాట. కానీ ఇక్కడ ఏమంటాడంటే యెహోవా కార్యములు ఎలా చేయకూడదంట? అశ్రద్ధగా చేయకూడదు. దేవుడు నీకు ఏ పని పెట్టాడో దేవుడి పని అంటే యెహోవా కార్యాలు అంటే ఏంటండి? ఉదయం లేవటం, ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, తర్వాత మరి కుటుంబారాధన జరిగించడం, తర్వాత నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి నీ దేవుని మాటలు చెప్పటం, నువ్వు ఎవరింటికి వెళ్ళావో వాళ్ళకి దేవుని మాటలు చెప్పటం, ఆ తర్వాత ఎక్కడ ప్రార్థన ఉందో అక్కడికి రావటం, ఆ తర్వాత దేవుని సేవ ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు దానికి చేతులు చాపటం, ఇవన్నీ కూడా యెహోవా కార్యాలు. ఈ యెహోవా కార్యాలను ఎలా చేయకూడదంట? అశ్రద్ధగా చేయకూడదంటే అర్థం ఏంటండి? శ్రద్ధగా చేయమని అర్థం. దేవునికి స్తోత్రం. ఈ 2026లోనైనా మనం దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయకుండా శ్రద్ధగా చేసుకుని దేవుని దృష్టిలో జ్ఞానులుగా ఉండటానికి ప్రయత్నము చెయ్యాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సోమరితనం, బతుకు అనేది మరి గతించిన కాలమే చాలు అనుకోవాలి. ఏమనుకోవాలి? గతించిన కాలమే
చాలు, ఈ సంవత్సరం నేను అలా ఉండకూడదు అనుకోవాలి. ఇప్పుడు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలంలో కూర్చుకున్నవాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలము నిద్రించేవాడు సిగ్గుపరుచు. నువ్వు ఎలా ఉన్నావు? మన జీవితం ఎలా ఉంది అనేది ఎవరు మట్టుకు వారి మీద జాగ్రత్తగా పరిశీలన. ఇప్పుడు జ్ఞానం గురించి నేను చెప్పాను. ఈరోజు ఎవరి గురించి చెప్పాను? జ్ఞానం గురించి చెప్పాను. పరిశీలన, అవగాహన కలగకుండా చెప్పాను లేదమ్మా. నక్షత్రం చూసి వాళ్ళు ఏం చేశారు? పరిశీలన, అవగాహన చేసుకున్నారు. అలాగే పరిస్థితులు, రోజులు చూసి మనకి ఏముండాలి? ఓహో, రోజులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అవగాహన మనకు ఉంటేనే మనం ఏ లెక్కలోకి వస్తాం? జ్ఞానుల లెక్కలోనికి వస్తాం. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటి? ఒకటి అవగాహన కలిగి ఉండాలి, రెండవది ప్రయాస. జ్ఞానులు ఏం చేశారు? చాలా ప్రయాసపడి వచ్చారు, చాలా కష్టపడి వచ్చారు. ఎంత శ్రమ! ఎండనక వాననక 2 సంవత్సరాల ప్రయాణం ఒకరోజు కాదు. జ్ఞానుడు 1 రోజు 2 రోజులు 3 రోజుల్లో రాలేదు. వారు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? సుమారుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఎండ, కొండలు ఎక్కటం, లోయలోకి దిగటం, ఎంత శ్రమ ఒకసారి ఆలోచించాలి. కానీ ఈ సంవత్సరం మనం దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉంటే మనం ఏ లెక్కలోకి వస్తాం? జ్ఞానుల లెక్కలోనికి వస్తాం. మూడోది ఏం చెప్పారు? వారికి పెట్టేలు విప్పారు. అంటే వారి హృదయాలు తెరవబడిన ఆరాధన. హృదయాలు తెరవబడి ప్రియులరా వారు మరి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనము కూడా మరి హృదయమును మూయబడిన భక్తి కాదు. చాలామందికి హృదయాలు తెరవబడిన భక్తి చేస్తారండి. హృదయములు తెరవబడిన భక్తి చేస్తారు. అది దేవుని దృష్టిలో జ్ఞానం అనిపించుకోదు. కాబట్టి హృదయం తెరవబడాలి. 4వది ఏంటంటే సమర్పణ అనేది మనం చూస్తున్నాం. ఇక 5వది కూడా చూసి మనం ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారే వారు మరి యొక్క మార్గమున వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సంవత్సరం మన యొక్క జీవన విధానం మారాలి. ఈ సంవత్సరము మన తిండి విధానం మారాలి. ఇదివరకు అయితే ఎక్కువగా తింటే ఆరోగ్యం అనుకునేవాళ్ళు. ఇప్పుడు అర్థమవుతున్న మ్యాటర్ ఏంటంటే ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యం అని నేటి రోజులు తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇదివరకు ప్రియులరా ఎక్కువగా నిద్రపోవాలనుకునేవారు, కానీ ప్రియుల ఎక్కువ నిద్ర అనేది కూడా మరి ఒళ్ళు రావడానికి, అనారోగ్యం రావడానికి కారణమవుతుంది. కానీ ఎంత తక్కువగా మనం నిద్రపోతే అంత జ్ఞానవంతులమని నేటి రోజులు తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవన విధానంలో మార్పు రావాలి. జ్ఞానులు చూడండి, ఒక మార్గాన్ని వచ్చారు, మరొక మార్గాన్న వెళ్ళారు. గత సంవత్సరంలో మనం స్వార్థం అనే మార్గంలో జీవించమేమో, ఈ సంవత్సరం స్వార్థం అనే మార్గంలోకి వెళ్లకుండా దేవుని కొరకు అనే మార్గంలో జీవించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గత సంవత్సరము పాపం అనే మార్గంలో మనం ప్రయాణం చేసామేమో, కానీ ఈ సంవత్సరం పాపం అనే మార్గాన్ని విడిచిపెట్టేసి పరిశుద్ధత అనే మార్గంలో మనం నడవాలి, జ్ఞానులుగా మిగలాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక జ్ఞానులట వారు ఏమయ్యారంటండి? వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రియులారా, తమ దేశానికి వారు తిరిగి వెళ్ళిపోయారు. అయితే వచ్చిన మార్గాన్ని వెళ్ళకుండా ఏం చేస్తారు? మరొక మార్గమును వెళ్ళారు. హేరోదు నొద్దకు వెళ్ళలేదు. హేరోదు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు.
గత సంవత్సరాల్లో మనం సాతాను చేత నడిపించబడ్డాం, సాతాను ప్రేరేపణలకు లొంగిపోయాం. కానీ ఈ సంవత్సరం సాతాను శోధనలకు లొంగిపోకుండా, సాతాను ప్రేరేపణకు లొంగిపోకుండా మరి యొక్క మార్గంలో, నూతన మార్గంలో, యేసయ్య మార్గంలో. ఏ మార్గం అండి? ఏ మార్గంలో నడవాలి? చూడండి, హెబ్రీ పత్రికలో మనం ఏ మార్గంలో వెళ్ళాలి అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి, హెబ్రీ పత్రికలో మనం చూస్తే 10వ అధ్యాయం 19వ సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవగలది, ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక నూతనమైన మార్గం యేసయ్య మనకు సిద్ధం చేశాడు. ఆ మార్గంలో ఆయన నడిచి ఆయన పరలోకానికి వెళ్ళినట్టుగా ఆ మార్గంలో నడిస్తేనే ఆయన ఉన్న స్థలానికి మనం వెళ్ళగలం. కాబట్టి గతించిన కాలమే చాలు. పాపం, లోపం, స్వార్థం, సంపాదన ఇవన్నీ కూడా గతించిన కాలం చాలు. ఈ సంవత్సరమైన జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని కొరకు నేనేం చేయాలి, సంఘ క్షేమం కొరకు నేనేం చేయాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు నేనేం చేయాలి, ఎలా ప్రార్థించాలి, ఎంత ప్రార్థించాలి అనేటువంటి జ్ఞాన వివేకములకు ఆధారముల ఆత్మ కలిగిన వారిని మనమందరం కూడా బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రియులు గమనించండి, ఒక యవనస్తుడికి కొన్ని రాళ్ళు దొరికినాయి కదండి. ఆ రాళ్ళు చాలా చక్కగా ఉన్నవి, చాలా అందంగా ఉన్నవి, చాలా వెలుపుగా ఉన్నవి. ఆ రాళ్ళు జేబులో వేసుకుని దారంతా ఏం చేసుకుంటున్నాడు? ఒక్కొక్కటి ఆడుకుంటూ వెళ్తున్నాడు, విసురుకుంటూ వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఎవరు చెప్పట్లేదు. ఏం చేస్తున్నాడు? ఆ రాళ్ళు ఒక పక్షి కనబడింది అనుకోండి, దాన్ని కొడదామని విసిరాడు. లేకపోతే ఒక చెట్టు కనబడింది అనుకోండి, దాన్ని కొడదామని విసిరాడు. ఈ లోపల కాలువ వచ్చిందనుకోండి, ఆ కాలువలోకి ఒకటి విసిరాడు. అలాగున ఆ రాళ్ళన్నీ కూడా విసురుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా ఒక పెద్ద ఆయన చూశాడు. తన చేతిలో ఉన్న చివరి రాయి అది. ఆ చేతిలో ఉన్న చివరి రాయి అలా విసిరపోతుంటే ఒక పెద్ద ఆయన చూసి బాబు అన్నాడు. ఏంటంటే అన్నాడు. ఏమిటంటే, ఏంటి ఆ రాయి నాకు ఇస్తావా అని అడిగాడు. ఎందుకంటే మీకంటే కాదు, ఆ రాయి నాకు ఇస్తావా? మాట్లాడతలేదు. అప్పుడు మళ్ళీ అంటాడు, బాబు నాకు ఆ రాయి నువ్వు కనిపిస్తే నీకు ₹1,00,000 ఇస్తాను. వెంటనే గుడ్డి పగిలిపోయినట్టు అయిపోయింది. కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాడు. ఏడుస్తున్నాడు. ఏంటి ₹1,00,000 ఇస్తారంటే ఏడుస్తున్నాడు ఏంటని చెప్పేసి ఈ వ్యక్తి అనుకున్నాడు. కాదు, 2,00,000 ఇస్తాను, ఆ రాయి నాకు ఇస్తావా అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి జిడ్డు పట్టుకుని ఏడుస్తున్నాడు. ప్రియులరా, అంటే ఇప్పుడు అతనికి బలు వెలిగింది. ఏంటంటే అవి సామాన్యమైన రాళ్ళు కావు, చాలా విలువైన రాళ్ళు. అయ్యో ఎన్ని రాళ్ళు అని చెప్పేసి ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులరా, రాళ్ళన్నీ పడేస్తున్నాడు. ఆ రాయి చాలా విలువైంది, లక్షలు ఖరీదు చేసేటువంటి రాళ్ళు. దాని విలువ అతనికి ఏమాత్రం తెలియలేదు, విసురుకుంటూ వచ్చేస్తుంది. అలాగే మనం కూడా దేవుడు మనకిచ్చిన సంవత్సరాలు, ఆ సమయం విలువ తెలియకుండా మనము పాడు చేసుకుంటూ వచ్చేస్తాం. సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ కాలాన్ని గడిపిస్తామేమో. కనుక ఇప్పుడైనా దాని విలువ తెలుసుకుని దాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒక వ్యక్తిని కోటీశ్వరుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. హాస్పిటల్ చాలా ప్రమాద పరిస్థితుల్లో తీసుకువెళితే అయ్యా ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, ₹1,00,000 అయినా పర్వాలేదు, 2 కోట్లైనా పర్వాలేదు, మీరు బ్రతికించండి అంటే ఆ డాక్టర్ ఒకే ఒక మాట అన్నాడు. మీరు 1 గంట క్రితం ఇతన్ని తీసుకుని వచ్చుంటే
అతడు బ్రతికేవాడు, నేను బ్రతికించగలను. కానీ ఇప్పటికి ఏమైపోయింది సమయం? 1 గంట క్రితం, 1 గంట ముందు మీరు వచ్చుంటే అతను ఏమైపోయాను? బ్రతికిపోను అని. కనుక సమయం అనేది ఎంత విలువైందో దయచేసి మా మనసులో పెట్టుకుని దాన్ని వ్యర్థం చేసుకోకుండా, పాడు చేసుకోకుండా, భక్తిహీనులుగా, అశ్రద్ధ పనులుగా, అనాలోచన కలిగిన వారిగా ఉండకుండా ఈ సంవత్సరమైనా ఎవరికి వారు బోధించుకుంటూ ఏ కుటుంబానికి ఆ కుటుంబం హెచ్చరిక చేసుకుంటూ దేవుల్లో సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దినములు చెడ్డవి కనుక సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచు అది దేవుడు చెప్తున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ఒక జ్ఞానము కలిగిన బిడ్డగా ఉన్నావా, లేక అజ్ఞానము కలిగిన బిడ్డగా ఉన్నావా అనేది పరిశీలన చేసుకుని పశ్చాత్తాపడి సోమరి చీమల ఎందుకు వెళ్ళు, వాడి నడతలు కనిపెట్టి బుద్ధి తెచ్చుకో. వేసవ కాలాన్ని సమకూర్చుకో. ప్రభువు దొరికే కాలం పాడు చేసుకోవద్దు. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరములు రాకముందే ఇప్పుడే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకో. అయ్యో ఎన్ని రాళ్ళు, అయ్యో ఎన్ని లక్షలు అని చెప్పి ఆ యవనస్తుడు ఆ తర్వాత జుట్టు పట్టుకొని బాధపడిన ప్రయాసం. టైం అయిపోయిన తర్వాత ధనవంతుడు పాతాళంలో తండ్రి అయిన అబ్రహామా అని ప్రాధేయపడిన ఉపయోగం లేదు. యాషావు టైం అయిపోయిన తర్వాత ఆశీర్వాదం పొందగోరిన యాషావుకి ఆశీర్వాదం రాలేదు. నేడు అను సమయం ఉండగానే దేవుడు దొరుకు కాలంలోనే ప్రియమైన చెల్లి, ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరుడా, ఇదే రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. నా కొరకు నువ్వు భక్తి చేయొద్దు, మనుషుల కొరకు నువ్వు ఎవరి కొరకు భక్తి చేయొద్దు, నీ ఆత్మరక్షణ కొరకు నువ్వు భక్తి చేయొద్దు. సోమరతనంగా ఉండొద్దు, బతుకంగా ఉండొద్దు. దేవుడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కొరకు ఉపయోగించు. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే ఇంకా మంచి ఆరోగ్యం దేవుడికి ఇస్తాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటాం. ఈ సంవత్సరంలో నేను దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. బైబిల్ చదవడంలో నమ్మకం ఉండాలి. మనం తీపరు వెళితే ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు చెప్తున్నారు 2 సార్లు బైబిల్ చదవమని, ఒకసారి కంప్లీట్ చేస్తామని రకరకాలుగా చెప్తున్నారు. రోజుకి 3 గంటలు ప్రార్థన చేస్తామని, 7 గంటలు కూడా ప్రార్థన చేసిన ఒక ఆమె ఉంది. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళు అన్యజనుల నుంచి వచ్చిన వారు, చౌదరీసు, కాపులు, వాళ్ళ దేవునిలో ఎంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మరి క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన హృదయ పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి ఎవరి మట్టుకు వారిని జాగ్రత్తగా పరిశీలన చేస్తుంది. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మాట, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చేవారు, అయితే మా జాడలు సారము కలిగి ఉండాలని ఇచ్చావు నాయన. గత సంవత్సరం మా జాడలు, మా క్రియలు, మా అడుగులు, మా ప్రవర్తన సారము లేకుండా ఉన్నాయి. కనీసం ఈ సంవత్సరమే ప్రభా తండ్రి నాయన సారము కలిగిన భక్తి, నీకు ఇష్టమైన భక్తి నాయన, నీ చేత జ్ఞానం అనిపించుకునే భక్తి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం.